ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद ओम ऐं ह्रीं ह्रीं महालक्ष्मी नमः दुर्गे स्मृता सप्तशतीरों पंचमंत्रमे दुर्गे स्मृता अरसि नीति अशेष यंतो सप्ते स्मृता अभिधीव शुभा ददासि दारिद्र दुःख भयहारणीय पूर्ण ब्रह्मज्ञान चंद्राग्नि जातवे मम स्वाहा चंद्रां प्रभासां सिद्धार्थनन्दिं श्रीं लोके देवनिष्ठामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे सदां स्वाहा आदित्यवर्णे
सन्निधाने नवदुर्गा मंडपे षष्ठी श्री विश्वावसु नाम संवत्सरे दक्षिणायने शरद पंचम्यां ललिता पंचम्यां शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ 2 నిమిషాలు చక్కగా మీరంతా శ్రమతో వస్తున్నారు, ఎంత కష్టపడి చేస్తున్నారు పూజ. మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ వ్యాపారం కొరకు చక్కగా మీ సార్ పేరు, మీ పేరు, మీ పిల్లల పేరు, మీ గోత్రము, వంశం, మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే మమ ఇష్టదేవత కులదేవత ఆరాధ్య దేవత దేవత నవగ్రహ దేవత గురుదేవత దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవత అనుగ్రహ కటాక్షేణ మమ గృహే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి వరలక్ష్మి అష్టలక్ష్మి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం కుంకుమార్చన అనండి అనంత వాసుకి శేష పద్మనాభస్య కంబల శంఖపాల రాత్రరాష్ట్ర రక్షక కాళీయస్తత దీనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలః తేన త్వాం ప్రతిబధ్నామి రక్షమాచల మాచల. గణపతి గారు సంక్రమయ్యా కల్పనగా కల్పనగా विघ्नराजाय नमः
శ్రీమతయే నమః. గౌరవమే కుంకుమార్చన, గౌరవమే మాత్రమే 2 నిమిషాలు. అలాగే గౌరియే నమః, తస్మాయే నమః, యస్యై నమః, జయాయ నమః, దేవసేనాయ నమః, స్వాహాయ నమః. కవిత్వ పటుత్వ సంపదల్ రింగేడివాడు విభుందని నవదుర్గ భక్త మండలికి కిసాన్ గంజ్లో భక్త మండలి తరఫున కుంకుమార్చన జరగబోతున్నది. వర్ణదేవుడు కర్ణించిండు కాబట్టి ఇలా భూమి మనం కుంకుమార్చన చేసుకునగలుగుతున్నాము. ఎప్పుడు 1000 మందితో చేసుకునేది ఈరోజు వర్షం ద్వారా 500-400 మందికి మేము అరేంజ్ చేసినాము. తర్వాత ఇది 38వ సంవత్సరం అడుగుతున్నది. నిజామాబాద్లో ప్రప్రథంగా అమ్మవారి నిమజ్జనము ఇక్కడనే జరుగుతున్నది కాబట్టి తర్వాత ఈరోజు కుంకుమార్చన గురించి కోలాహలం ఉన్నది కాబట్టి దయచేసి అందరూ అమ్మవారి ఆశీర్వాదకు కృప కావాలని మా యొక్క మనవి. ఇందూర్ కిషన్గంజ్లో గత 38వ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా నవరాత్రులు ప్రతిరోజు ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఏ అవతారంతో వెలుస్తూ ఉంటుందో ఆ అవతారం ప్రకారంగా నైవేద్యం చేయించడం జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు, ఆనందోత్సవాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా నేడు శుక్రవారం శుభ సందర్భంగా మరి మహిళామణులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ కుంకుమార్చన గావిస్తూ ఉన్నారు. మరి వందల సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి మరి డాలర్ని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తూ అలాగే ఇలాంటి నాప్కిన్స్ కూడా వారికి సేవా దృక్పథంతో ప్రత్యేకంగా వారికి ఉచితంగానే ఇవ్వబడుతుంది. ఈశ్వర్రామ్ మల్టీ స్పెషాలిటీ ద్వారా ఈ యొక్క నాప్కిన్ ఇవ్వడం జరిగింది. అలాగే మహిళామణులకు ఇచ్చేసినటువంటి ప్రతి భక్తులకు ఉచితంగా కుంకుమార్చనలో కావాల్సినటువంటి పూజా సామాగ్రిని గత 38వ శరన్నవరాత్రులు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఉచితంగానే ఇవ్వబడుతుంది. అంతేకాదు ఈ యొక్క శరన్నవరాత్రులలో మరి కుంకుమార్చన అనంతరము మహిళామణులకు భోజనం కూడా ఇక్కడ సమకూర్చారు. అలాగే పూర్ణావతి రోజు వేల సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. స్వయంగా ఎక్కడెక్కడి నుంచో ఇందూరు నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి విచ్చేసి ప్రాముఖ్యతని గ్రహించి భక్తులు అన్యోన్యంగా మాకు ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల మా పరివారం ఎంతో అభివృద్ధి చెందింది, మా ఇంట్లో కష్టాలన్నీ దూరం అయ్యాయి, మేము ఆనందంగా ఉన్నామని చెప్పేసి వారు ప్రతి కుటుంబం ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. మరి చాలా భక్తితో పూజించేవారు ఇక్కడ చాలా ఎక్కువ. ఎందుకనంటే నమ్మకంతో 38 శరన్నవరాత్రులు జరుపుకుంటున్నాం. మరి ఇక్కడ ఎవ్వరు విరాళాలు అడిగారు ఇక్కడ, కానీ వారే స్వయంగా వచ్చి విరాళాలు మన లక్ష్మణన్న గారికి నాది ఇంత రాసుకో నాది ఇంత రాసుకో అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. మరి అదే పద్ధతిలో మరి అన్నప్రసాదం కూడా వేల సంఖ్యలో ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతిరోజు కూడా కోలాటము అమెరికా నుంచి కూడా భక్తులు మా యొక్క ఈ పూజా కార్యక్రమాలను చూసి వారు వినయ్ మరి విరాళంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమానికి వారు దాతలయ్యారు. వారి కుటుంబ సభ్యులకు మరి దేవి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. మరి ఈ K6 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కిషన్గంజ్లో ఉన్నటువంటి నవదుర్గా మాత మండలి మరి ఈ యొక్క ప్రత్యేకతని ఉన్నతని తెలియజేస్తూ ఉన్నటువంటి ఛానల్ వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.